కట్టుకొని ఆటో కిరాయి కట్టుకొని వచ్చినాం. బస్సులు లేవు ఏం లేవు. అంటే మీ ఊర్లో బస్సులు వస్తలేవు అంటే మీది ఎవరమ్మా? అలియాబాద్. అలియాబాద్లో బస్సులు వస్తలేవు. వస్తలేవు. వాళ్ళు మంచిగా ఫ్రీ బస్సు పెట్టి మహిళలకు మంచి చేస్తున్నా అని చెప్పేసి అంటున్నాడు కదా. అయ్యో ఏది లేదు, వస్తలేవు. మహిళలను కోటీశ్వరులను చేస్తున్న ప్రభుత్వం మస్తుగా చేస్తుండు. కోటీశ్వరం ఏడ చేస్తుండు అయ్యా, ఏది లేదు. బస్సు లేదు, గిసు లేదు. మహిళా సంఘాలు పెట్టి వడ్డీ లేని రుణాలు ఇస్తున్నట్ట నిజమేనా? మా ఎవరికి ఇస్తుండ, వడ్డీలు ఇస్తలేడు, ఏది ఇస్తలేడు. 500కే గ్యాస్ ఇస్తున్నా అంటున్నాడు. ఏదయ్యా గ్యాస్ ఎక్కడిది పాడైంది, గ్యాసే లేదు. 1000 రూపాయలు గ్యాస్కు. అంటే బ్యాంక్ లో పడుతున్నాయి అంట కదా 400. ఎక్కడి అట ఇంకెక్కడి, ఏది లేదు. ఇప్పుడు మహిళలకు మంచిగా ఇప్పుడు కోటీశ్వరులు చేస్తున్నా అని చెప్పేసి మొన్న అన్నాడు రేవంత్ రెడ్డి. మహిళా సంఘాలు పెట్టి మహిళా కాంట్రాక్ట్లు ఇప్పిస్తున్నాం అని చెప్పేసి అంటున్నాడు. ఇచ్చిండా? ఏది ఇస్తలేడు. మహిళా సంఘాలు లేవు, ఏది లేదు. బస్సులు ఫిరా అంటే బస్సులలో అక్కడ ఊళ్ళపడి తిరిగే బస్సులలో ఎక్కుతున్నాం అయ్యా. మేడ్షీట్ బస్సు అనుకుంటున్నాను, మేడ్షీట్ బస్సు కాదు, ఊళ్ళపడి తిరిగే బస్సు. ఇంటింటికి మహిళకు 2500 ఇస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నాడు. ఇంట్లో అత్తుంటే అత్తకు 2500 ఇస్తాడు, కోడలు ఉంటే కోడలకు 2500 ఇస్తున్నాడు. ఇస్తున్నాడా? ఏమి లేవు, ఇండ్లు లేవు, పైసలు లేవు, ఏది లేదు. గ్యాస్ లేదు, బంగారం లేదు, ఏది లేదు, ఏది ఇస్తలేడు. అన్నీ చేస్తున్నామని చెప్పేసి అంటున్నాడు. ఆయన ముఖం చేస్తున్నాడు, ఆయన ముఖం అండ. బస్సులు అంటే ఎక్కడికైనా పోతే ఆపద ఉంటేనే పోతున్నాం, లేకపోతే ఎందుకు వస్తామని, లేకపోతే ఇంటికనే ఉంటాం. అయితే ఇట్లా దవాఖాన పోవాలంటే ఇప్పుడు ఏ బస్సు లేదు శాతగానంలో. మరి మేమేం కష్టం చేయబోతే మాకు పింఛన్ లేదా, మాకు ఈ పైసలు లేవా, ఏం ఎట్లా పోతాం? ఇక కొడుకులు ఉన్న వాళ్ళు కొడుకులు పెళ్లి లేరు, మాకు జర్రి మాకు ఓడి పెట్టాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచిగా చేస్తాడని చెప్పేసి ఓట్లు వేసి గెలిపించుకున్నారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? మరి ఏం చేస్తలేడు, మనుషులను చూసి ఎడద లేదా, ఆడు ఎట్టుందని ఎడద లేదా. దవాఖానలు పోతే కూడా వెలగొట్టుడేనా, దవాఖానలలో కూడా నూకేసుడేనా. బస్సులు కూడా ఆ పీరి బస్సులు అయినా కూడా శాతగానాలకు ఆపుతలేరు, ఎలగొట్టేస్తారు. నువ్వు ఎందుకు వస్తున్నావు, ఏం పుట్టింది మీకు, మీ రోగం పుట్టి అది గిట్ల ఎక్కుతారు అంటున్నాడు. మరి ఇంకేం చేస్తాం? అప్పుడు మంచిగా డైలీ వచ్చే బస్సులు ఇప్పుడు వస్తలేవు. ఆపుతున్న మనిషి ఆపకుండా ఆపుతుండేవి, ఇప్పుడు అస్సలు ఆపుతలేరు. ఆపిన ఎక్కితే కూడా తిడుతున్నారు. ఫ్రీ బస్ పెట్టినా అని చెప్పి బస్సులు తక్కువ చేసారు, తక్కువ చేసారు. వేసే బస్సులు కూడా బంద్ చేసారు. మరి ఏం పెట్టుకొని పోతాం? శాతగానాలకు ఇస్తాను, పింఛన్ లేదు, పైసలు ఇస్తాను, ఇచ్చుడే లేదు నాన్న. మాకేది లేదు, పాతదిలో కాదు, మాకైతే అది కూడా లేదు. ఇక ఇప్పుడు ఊర్లో మొన్న చూసుకున్నట్టయితే కొత్తగా సన్న బియ్య పథకం ప్రారంభించినట్టు కదా రేవంత్ రెడ్డి. సన్న బియ్యం ఇస్తుండ వండుకుంటే బాగలేవు, అవి బాగలేవు. ఆ బియ్యం ఇంకా అవన్నీ రుచింది తింటే, కానీ ఇవి అయితే రుచి లేవు. నూకలు మొత్తం నూకలే. ప్రతి పేదవాడు కూడా మంచి జరగాలని చెప్పేసి సన్న బియ్య పథకం ప్రారంభించిన ఇచ్చిండు, కానీ అవి మంచిగా లేవు నాన్న. సో మరి కేసీఆర్ గారు ప్రభుత్వం ఎట్లుండే అమ్మ చెప్పను? కేసీఆర్ అయితే మంచిగానే ఉండే నాన్న. ఏం చేసిండు మనకు కూడా మంచిగా సలవ చేసిండు, అదొకటి ఇదొకటి మంచిగా. పిల్లలకు ఏదైనా పనులు పెట్టిండు, మంచిగా చేసుకురు పిల్లలకు. ఇప్పుడైతే ఉన్నది కూడా పోయింది పిల్లలది. సో మరి ఉన్నదంతా తీసుకపోయి అప్పుడు కేసీఆర్ అంటే ఉన్నోనికే ఇచ్చిండు, కానీ లేనోనికి ఏం చేయాలి అని చెప్పేసి ఓడిపించారు కేసీఆర్ని. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి లేనోనికి ఏదైనా మంచిగా చేస్తుండ? లేనోనికి ఇంకా లేకుంటాడు, రోడ్డు పాలు అవుతుండాడు అంతే, రోడ్డు పాలు అవుతుండా. రెడ్డి గారి ప్రభుత్వంలో మంచిగా జరుగుతుందా? మాకేం మంచిగా జరుగుతలేదు. కాలుగా పీరి బాస్ ఎక్కి వస్తున్నాం, ఎక్కడికైనా పోతే అంతే. 4000 పింఛన్ ఇస్తాను, 4000 పింఛన్ లేదు. 2000 అదే పాత పింఛన్ 2000 అంతే. ఆ నెలది ఈ నెలకు పడుతుంది, కరెక్ట్ నెలకు కూడా వస్తలే. మహిళా సంఘాలు పెట్టి మిమ్మల్ని కోటీశ్వరులు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. కోటీశ్వరు ఏమన్నా బాకీ ఉంటే ఖచ్చితంగా వసూలు చేసి కట్టమంటుండు. ఏమన్నా మాఫ్ చేస్తుండు, ఉన్నోనికే మాఫ్ చేస్తుండు, లేని వాళ్ళకేం మాఫ్ చేస్తుండు. ఇప్పుడు ఏం మాఫ్ చేస్తలేడు. సన్న బియ్యం ఇస్తున్నాడు, సన్న బియ్యం సగం నూకలు ఈ నెల, అవి సగం బియ్యం సగం నూకలు. అవి తినేం లాభం, తినకేం లాభం. 500కే గ్యాస్ ఇస్తున్నా అని చెప్పేసి అంటా ఉన్నాడు కదా. మరి నాటికి కూడా లేవు, అవే పైసలు కడుతున్నాము. 40 రూపాయలు అకౌంట్లో పడుతున్నాయి, అవే 900 కడుతున్నాం, 40 రూపాయలు అకౌంట్లో పడుతున్నాయి అంతే. ఆయన ఏదో విధంగా సాయం చేయాలని చెప్పేసి ఫ్రీ బస్ పెట్టినా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నాడు కదా. మరి ఫ్రీ బస్ ఎట్లున్నది మీకు? ఫ్రీ బస్ మంచిగానే ఉంది. ఫ్రీ బస్ ఒకటి 2 గంటల బస్సులు ఏం లేదు. అవి కూడా ఇప్పుడు 4 ఉండే బస్సులు, గుట్ట బస్సులు, గుట్టకు మేడ్చేలకి అసండి 2 తీసేసి 2 నడుస్తున్నాయి. ఇక 2టికే ఇల్లు వాడాలి. ఆ కొనకు రావాలంటే భువనగిరికి వెళ్ళి మేడ్చేలకి రావాలంటే మేడ్చేలకి వెళ్ళి భువనగిరికి పోవాలంటే. ఎప్పటి నుంచి కూర్చున్నాం. మహిళలు ఏమనుకుంటున్నారు మొత్తం మీద ఇప్పుడు ఫ్రీ బస్ గురించి? మరి ఫ్రీ బస్ ఒకటి పెట్టింది, కానీ ఏడున్నది గానే ఉంది. మళ్ళా కేసీఆర్ వస్తాడు అంటారు.
ఎవరు మరి కేసీఆర్ మంచిగా చేయాలని చెప్పేసి కేసీఆర్ ఓడిపించి కాంగ్రెస్ తెచ్చుకున్నారు, మళ్ళీ కేసీఆర్ వస్తాడని ఎట్లా అంటున్నావు? ఏమాడు ఫీలే సో మరి ఇప్పుడు ఎన్నికలు వస్తే ఏది గెలుస్తుంది అంటావు మరి? ఇక ఏది గెలుస్తుంది ఇక మళ్ళీ కేసీఆరే, మళ్ళీ కేసీఆర్ఏనా? మళ్ళీ కేసీఆరే వస్తాడు. ఏం చేసిండు కేసీఆర్ అంతగానో మరి? కేసీఆర్ ఇక చేసిన అంటే ఆయన చేసిన మునుములు కూడా మంచిగా ఉన్నాయి, ఆయన చేసినవి కూడా మంచిగానే ఉన్నాయి. కానీ ఇక ఊరికి ఆయనే గెలుస్తారా అన్నట్టుగా అట్లా పోయిరు జనాలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రతి పండగకి మీకు మంచిగా చీరలు ఇస్తుండని చెప్పేసి అంటా ఉన్నారు, మరి వస్తున్నాయి అమ్మ చీరలు కూడా లేవు, ఈసారి చీరలు కూడా లేవు, చీరలు లేవు? ఏది లేదు. ఆయన ఉండగానన్నా ఆ చీరలన్నీ ఇచ్చారు కానీ ఈసారి ఆ చీరలు కూడా లేవు, ఏమి లేవు. గుట్టకు బస్సులు లేవు, ఏమి లేవు. నేను ఏడికెళ్ళి కాలాకాలకి వెళ్ళి రావాలన్నా బిడ్డని ఇచ్చిన యాదగిరిగుట్ట దగ్గర రావాలంటే మస్తు ఇబ్బంది అవుతుంది. ఆటోలోకి రావాలంటే ఆడికి ఖచ్చితంగా పోతే ఆటోలో ఎక్కడ దిగుడు పోతే 200 అవుతుంది పోతే. బస్సులో ఎక్కుతున్నారు కదా, మరి బస్సులు ఎక్కినప్పుడు ఎట్లున్నది మరి? సీట్లు దొరుకుతున్నాయా మీకు? ఏడా మాసు ఫుల్ పబ్లిక్ నిలబడుకుంటూ పోవాలి ఆ బస్సు దొరికినా కానీ. మళ్ళీ అది తప్పితే బస్సే లేదు. ఆటోలోకి పోతే ఒక్కదానికి 200 అవుతున్నాయి నాకు. వీడికి ఇప్పుడు నా బిడ్డను ఆడికి తూంపుడకి ఇచ్చిన, యాదగిరిగుట్ట దగ్గర తూంపుడకి ఇచ్చిన, పోయినప్పుడల్లా 200 అవుతుంది. చెప్పండి అమ్మా, ఫ్రీగా ఉన్నప్పుడు మంచిగా ఉన్నదా ఇప్పుడు బస్సు, మరి ఫ్రీ లేనప్పుడు మంచిగా ఉన్నదా? అప్పుడే మంచిగా ఉండే, పైసలు పెట్టిపోయినప్పుడే మంచిగా 4 బస్సులు ఉండే. 2 గంటలకు బస్సు ఉండే, 11 గంటలకు బస్సు ఉండే, 12 గంటలకు బస్సు ఉండే, మళ్ళీ 5 గంటలకు ఉండే, 4 గంటలకు ఉండే, 6 గంటలకు లాస్ట్ 6 గంటలకు ఉండే. అట్లనే పోయినాం నిమ్మలం ఉండే. ఓ బస్సు కాకపోతే ఓ బస్సు అంతది అనుకుంటుండే. ఇప్పుడు అట్లా ఏనే లేదు. ఏదైనా ఆపద వచ్చింది అనుకో ఇట్లా పోవాలి, మస్తు ఇబ్బంది అవుతుంది. ఇంటింటికి ప్రతి మహిళలకు 2500 ఇస్తా ఉంటుండే కదా, మరి రేవంత్ రెడ్డి ఇస్తున్నాడా? ఏది లేదు. ఇంట్లో అత్తకి ఇస్తా ఉన్నాడు, కోడలికి ఇస్తా ఏది లేదు, కోడలికి లేదు, అత్తకి లేదు. అత్తకంటే మాకు పింఛన్లు వస్తున్నాయి అనుకో. పెన్షన్లు వస్తున్నాయా? 2000 అది ఈ నెల పెడితే ఆ నెల పెన్షన్ అమ్మ 2000. భర్త చచ్చిపోయిన వాళ్ళకే పింఛని. ఆ పింఛని కూడా ఒక్క నెల కూడా కరెక్ట్ నెలకు పడ్డది లేదు. ఒక నెల ఓనే పోతుంది, వాళ్ళ మీదనే పోతుంది, ఒక్క నెల వస్తుంది. అట్లా వేస్తున్నారు పింఛన్లు. మాకేమి కరెక్ట్ చేస్తుండు, ఏం మజా చేస్తుండు వాడు వచ్చి. ఇందిరమ్మ రాజ్యం వచ్చినాక ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు, ఏమి లేని వాళ్ళకి జాగాలు ఇస్తాయి, 5000 ఇస్తాడు. ఏది గతి లేదు. వాడు ఉండేందుకు లేకెందుకు, ఆడ వేసేందుకు ఏకెందుకు అన్ని చెప్తున్నాడు కదా అమ్మ, మరి అన్ని చేస్తామని చెప్పేసి. అన్ని దొంగ మాటలు ఉన్నాయి అంతా. ఒక్కటి కూడా మంచి మాట లేనే లేదు. వాడు ఎందుకు వచ్చిండో ఏమో, ఎవడు గెలిపించిండో. మరి దొంగ మాటలు కాకపోతే ఏంది? మీకు అత్తకు ఇస్తా 2500 ఇస్తా అని చెప్పినావు, నువ్వు ఆ మహిళలకు ఇస్తా అని చెప్పినావు, ఇవి ఇస్తా అని చెప్పినావు, అవి ఇస్తా అని చెప్పినావు, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అన్నావు, జాగాలు లేని వాళ్ళకి పైసలు ఇస్తా అని చెప్పినావు, జాగాలు ఉన్న వాళ్ళకి 5000 ఇస్తా అని చెప్పినావు, 5 లక్షలు ఇస్తా అని చెప్పినావు. ఏది గతి లేదురా. నువ్వు వచ్చేందుకు లేక రాకెందుకు నువ్వు రాకపోనుంటివి. ఆయన ఎందుకు ఎన్నుకున్నావు, ఎందుకు గెలిపించుకుని ఇవాళ ఏమి చేస్తున్నావు? 2000 ఇంకా 3 సంవత్సరాలు ఉంటుందేమో. రేవంత్ రెడ్డి మంచిగా చేస్తాడు అన్నాకనే పోయి రేవంత్ రెడ్డి కోటేసినావు కదా మరి. వేసిండో ఇక మేమైతే గ్రామ పంచాయతీ చేస్తా. నేను ఇక చేస్తా. నేను ఎవరికో అనుకో వేసి నేనైతే ఎప్పుడైనా అది బీజేపీకి వేస్తా. బీజేపీకి వేసిన. మేము అప్పుడు నా కొడుకు అట్లనే వేసిండు, నేను అట్లనే వేస్తా అన్నట్టుగా. మరి ఇప్పుడు నువ్వు ఒక మహిళగా రేవంత్ రెడ్డికి ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తావు? ఏం చెప్తా, ఎవరికో వేసినామంటాం అంతే. మహిళలకు ఇప్పుడు ఒక మహిళ తరపున రేవంత్ రెడ్డికి ఏదైనా చెప్పాలి అనుకుంటే ఏం చెప్తావు? ఏం చెప్తాం మేము, ఇక ఏం చెప్పలేము. ఎందుకంటే గ్రామ పంచాయతీ చేస్తా కదా. నేను గ్రామ పంచాయతీ చేస్తా కదా, ఏం చెప్పనీకి ఉండదు, మాకు ఛాన్స్ ఉండదు అన్నట్టుగా మాట్లాడనీకి. చూడు పోలీసు వాళ్ళకి ఎంత హక్కు ఉంటుందో మాకు అంత ఉంటుంది. అందు గురించి మేము ఏం మాట్లాడనీకి ఉండదు. అక్క నమస్తేనా? నమస్తే. ఎట్లుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లున్నది? ఏం లేదే, ఏడున్నది గొంగడి గాడినే ఉన్నది, ఏం లేదు. ఎందుకు అన్ని మంచిగా చేస్తున్నట్టు? అన్ని ఆయనను అడవులుగా తిట్టుడు, అది ఇది చెయ్యి కొన్ని పనులు చేస్తున్నాడు. ఒక రెస్పాన్స్ మాటలు లేని మాటలు అయితే తిట్టొద్దు. పక్కకు కొంచెం పనులు చేస్తా ఉన్నాడా లేదా? ఏం పనులు చేస్తున్నాడు, ఏం నచ్చలే ఆయన. నచ్చలే? ఎందుకు నచ్చలేదు? ఏం చేస్తలేదు నీకు? ఇప్పుడు ఆయన కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి ఆయన ఏదేదో మాట్లాడుతుంటాడు. నేను కూడా నేను టీఆర్ఎస్ మనిషినే, కాకపోతే ఇంకా పేపర్కి ప్రతి పేదోడికి సన్న బియ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో మంచి సన్న బియ్యం ఇస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి. మరి ఊర పడతా ఏడిచ్చిండు, అందరికి ఇస్తున్నాడు. ఇయ్యలే, పింఛన్ లేవు గింఛన్ లేవు. ఇప్పుడు మన
నా భార్య చచ్చిపోయి నేను ఇప్పుడు నాకు ఇప్పుడు అన్నం కూడా లేదు. ఏదో ఇక ఇప్పుడు నేను ఏదో కష్టం చేసుకుంటున్నా. నేను అంత ఆగమాగం ఉన్నా అవి లేదు. కొన్ని కేసులు ఉన్నాయి. నా భార్య చచ్చిపోతే యాక్సిడెంట్ కేసు అయింది. కానీ దాని గురించి కూడా పట్టించుకోవట్లేదు. బిలే అయిలే యాగిరి గుట్ట ఆయన కూడా పట్టించుకోవట్లేడు. ఎవరిని చెప్పుకోవాలి? బిల్ అయిలేతోడు కూడా మాట్లాడితే కూడా చూద్దాం అని అంటారు. కాదా ఇప్పుడు పథకాలు ఎట్లున్నాయి ఊళ్ళలో మరి? ఇక పథకాల గురించి అంటే ఇక సన్నభయం అయితే ఇచ్చిరే, ఈడనైతే ఇచ్చిర్రు. వేరే విషయం వాడు కేసీఆర్ ప్రభుత్వాన్ని చూసినావు, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చూస్తున్నావు, ఎవరి ప్రభుత్వంలో మంచిగా అనిపిస్తుంది నీకు? ఇప్పుడు సన్నబియ్యం అయితే ఈ రేవంత్ రెడ్డి అయితే సన్నబియ్యం ఇచ్చిండు. ఇక అంతే.